మనం గమ్మత్ ఏంటంటే చాలామందికి మనకు నెగిటివ్ అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక మనం 100 వీడియోలు చూసిన తర్వాత పాజిటివ్ అనేది అలవాటు అయిపోయింది. గమ్మత్ ఏంటంటే పాజిటివ్ అనుకొని నెగిటివ్ మాట్లాడుతున్నారు. పాజిటివ్ అనుకొని నెగిటివ్ మాట్లాడుతున్నారు. అది ఇంకా పెద్ద సమస్య. అది అంతకుముందు నెగిటివ్ ఒకటే తెలుసు, ఇక్కడ పాజిటివ్ అనుకొని నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఇది ఎంత పెద్ద డేంజర్ అంటే అసలు వాళ్ళకి తెలియకుండానే ఇరుక్కుపోతున్నారు. మళ్ళీ అన్నిట్లో తెలియకుండానే ఇరిగిపోతున్నారు. అప్పుడు సపోజ్ ఏంటంటే ఇంతకుముందు ఆ పని నాతో కాదు, అది నెగిటివ్, కంప్లీట్ నెగిటివ్, కానీ మీకు పని కాదు. ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్ చెప్తున్నారు. ఆ పని అవుతుందో లేదో, కాదు అనేది కంప్లీట్ నెగిటివ్, అవుతుందనే సగం అయింది. అవునో కాదు అనే దగ్గర ఏమైపోయిందంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతుంది. వాళ్ళకి తెలీదు అది ఖచ్చితంగా అవుతుంది, కానీ 1% ఏమో ఖచ్చితంగా అవుతుంది, 1% ఏమో ఖచ్చితంగా అక్కడ దాకా వచ్చి 1% దగ్గర అయిపోతుంది. ఇది ఎంత డేంజర్ ఉంది చూడండి. వీళ్ళకి తెలియదు అది ఖచ్చితంగా అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుంది పని? ఆ ఎల్లుండి వరకు కంపల్సరీ అయిపోతుంది. కానీ అక్కడ చివరిలో ఒక చిన్న పదం ఏదైతే మనం నెగిటివ్ యూజ్ చేస్తామో అది దాన్ని ఆపెట్టేస్తాం. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ప్రతి పదాన్ని స్పష్టంగా పలకడం, అలాగే దాన్ని కరెక్ట్గా పాజిటివ్గా ఎంతవరకు వస్తుంది ఆ సంపూర్ణం చేయండి. ఆ పదాన్ని పూర్తిగా సంపూర్ణం చేయండి. ఆ సంపూర్ణం చేసేంతవరకు మీకు ఆ పని అయితే సంపూర్ణం కాదు. ఇక అంతే. ఇక్కడే చాలామంది అంటున్నారు మీ క్లాస్కి వచ్చామండి, బాగుంది, విన్నాము, ఓకే, అంతా బాగుంది, అన్ని పనులు అంత దగ్గరకు వచ్చేస్తున్నాయి సార్, కానీ దగ్గరకు వచ్చి ఒక్క దగ్గర అయిపోతుంది సార్. నాతో కాదు, మీరు ఎంతమంది చెప్పారు ఇప్పటివరకు? మీ ఇంట్లో భార్యతో చెప్పారు, బయట స్నేహితులతో చెప్పారు, ఇంకా ఎవరు కలిస్తే వాడికి అందరికీ ఇదే చెప్తున్నారు. అంతా అయిపోయిందన్నా ఒక లాస్ట్ పాయింట్ ఉంటుంది, అది అయిపోతుంది. ఆ లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది, అది అయితే అయిపోతుంది. అది ఉంది అనే దగ్గర అయిపోతుంది దానికి తెలియదు. ఎందుకంటే మనం ఫస్ట్ వర్డ్ ఏం వాడతామో అది మాత్రమే యూనివర్స్ తీసుకుంటుంది. దానికి మాత్రమే 80% మార్కులు వేస్తుంది. ఇక చివరి ఉన్న 20% మార్కు ఉండవు. అది ఎంత సూక్ష్మం అంటే మన సబ్జెక్ట్ అలా ఉంటుంది. అర్థమైనట్టే ఉంటుంది, మళ్ళీ అర్థం కాదు, అర్థమైనట్టు ఉంటుంది, మళ్ళీ అర్థం కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు క్లాసులకు రండి. మీకేం ఫీజు లేదు, ఏం లేదు, హాయిగా వినండి. ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. బ్యాటరీ రీఛార్జ్ చేసినట్టే ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. ఆడ ఉన్నప్పుడు అయిపోయింది, అన్ని సాధించని, ఇక అన్నీ పోయినాయి అనుకుంటాడు వాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ పెడతారు, నేను ఇలా రాశాను గురువుగారు, ఇది కరెక్ట్ అయినా కాదు. నాకు మెసేజ్ పెట్టద్దు. ఇప్పుడు ఒక్కళ్ళకంటే రిప్లై ఇవ్వాలి, ఏం 1000 మంది ఉన్నారు, ఏమని రిప్లై ఇస్తాం మనం? అందుకే క్లాస్లోకి రండి. నేను చెప్పేది ఎంత వీలైతే అంత. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో క్లాస్ జరిగినప్పుడు వచ్చేయండి. విజయవాడలో ఉంది క్లాసు, విజయవాడలో పరిసర ప్రాంతాల వచ్చేయండి. నాకేం ప్రాబ్లం లేదు. అందరితో పాటు మీరు వింటారు, మీ ఫుడ్ మీరే కట్టుకుంటారు, ఇంకా నాకు సమస్య ఉంది. కాబట్టి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ నెలకు ఒకసారి ఏమి ఉంటుంది, ఒక్కో ప్రాంతంలో ఒక్కో దగ్గర ఉంటుంది. నెలకు ఒక్కోసారి ఒక్కరోజు మీ జీవితం కోసం మీరు కేటాయించకపోతే ఎట్లా? ఎవడు బాగుపరుస్తాడు మిమ్మల్ని? ఫంక్షన్ ఉంటే వేసుకొని పోతారు, ఆవిడ ఏం వచ్చేది లేదు అక్కడ. ఇంకా రివర్స్లో మన డబ్బులే ఖర్చు అవుతాయి. ఇక్కడ డబ్బులు వస్తాయి, మన క్లాస్కి వస్తాయి. అది గమనించండి. మన క్లాస్కి వస్తే డబ్బులు వస్తాయి. కాబట్టి మన క్లాస్ వినడానికి ఎంత వీలైతే అన్నిసార్లు, ఎక్కడ మీకు వీలైతే అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. ఒక్కరోజు కేటాయించండి, అది మీ జీవితం కోసం మీరు. ఇక అప్పుల వాళ్ళ కోసం కొద్దిగా మనం సబ్జెక్ట్ చెప్దాం. తప్పకుండా. అప్పులు అని చెప్పేసి ప్రాణాలు తింటున్నారు కాబట్టి వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్దాం. అంటే అప్పుల్ని ఎలా తీసేయాలి? ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పులు పోవట్లేదండి. మేము మెడిటేషన్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అయినా సరే అప్పులు పోవట్లేదు. మీరేం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి, ఏ కలర్ అనేది కాదు, ఒక మామూలు పేపర్ తీసుకోండి. రోజు ఏం చేస్తారంటే ముందు ఒక సిస్టమేటిక్గా మీకు ఎవరెవరికి అప్పులు ఇవ్వాలి వాళ్ళ పేర్లు రాయండి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి పక్కన రాయండి. ఓకే, దాన్ని బ్లాక్ పెన్నుతో రాయండి. ఏ పెన్నుతో రాస్తారు? బ్లాక్ పెన్తో. ఇది బాగా కొడుతుంది, బ్లాక్ ఇంక్. బ్లాక్ పెన్ అంటే పెన్ను బ్లాక్ ఉంటుంది, అది ఇంక్ బ్లూ ఉంటుంది, అట్లా కాదు. మరి సందేహాలు బాగుంటాయి మనకి, ఎందుకంటే పనికిరాని ఎక్కువ ఆలోచనలు వస్తాయి, అందుకని చెప్పడం జరుగుతుంది. కాబట్టి బ్లాక్ ఇంక్ పెన్ను తీసుకోండి. ఓకే, ఆ వ్యక్తి పేరు రాయండి, అమౌంట్ రాయండి. అది బ్లూ పెన్నుతో కానీ రెడ్ పెన్తో రాయండి. ఓకే, ఆ అమౌంట్ని ఏం చేస్తారంటే ఈ బ్లాక్ ఇంక్తో కొట్టేయండి. ఆ కొట్టేసే ముందు చెప్పండి, ఇతని డబ్బులు అప్పు అన్నమాట మాత్రం మీ నోట్లోకి రావద్దు. ఇతని డబ్బులు సమయంలోపు నేను చెల్లించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. కొట్టేయండి. ఓకే, అంతే. ఆ అమౌంట్ని కొట్టేయండి. అతని వ్యక్తి పేరు కొట్టేయకండి, మళ్ళీ మొత్తం కొట్టేయకండి. కేవలం అమౌంట్ అంటే అమౌంట్ అతనికి చేరిపోయింది, అది యూనివర్స్లో రికార్డ్ అయింది. ఎప్పటివరకు అది చెప్పలేదు మీరు.
చచ్చే వరకు ఆ అప్పు అలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పటి వరకు ఇవ్వాలనుకున్నారు? ఇప్పుడు మనకు కొన్ని లిమిట్స్ పెడతాం, ఒక టైం పెడతాం. ఒక వ్యక్తికి ఈ టైం వరకు ఇస్తాం, ఈ టైం వరకు ఇస్తాం. అట్లా ఏ టైం వరకు ఫలానా సమయంలోపు ఇతని డబ్బులు తిరిగి ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి అమౌంట్ని కొట్టాడు. అలా మీరు రోజు కొట్టేస్తూ పాటు ఒక 40 days చేయండి. 40 days ఖచ్చితంగా చేయండి. మీకు ఏం పని లేదు. ఇంకా ఇప్పటిదాకా పనికిరాని పనులు అన్నీ చేశారు. మీరు అంత టైం అంతా వేస్ట్ చేశారు. ఒక 10 నిమిషాలు కూర్చోండి. ఏముంటాయండి, ఒక 10-20 మంది కంటే ఎక్కువ ఉండరు. మీకు మరీ ఎక్కువ అప్పులు ఉంటాయి. ఆ 10-20 పేర్లు రాయడానికి మీకు ఒక 10 నిమిషాలు పడుతుంది. సింపుల్గా ఏం చేస్తారు, ఆ పేరు రాయండి. ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, తిరిగి ఇచ్చినందుకు ఆ అమౌంట్ని కొట్టేయండి. అలా ఒక 40 రోజులు చేయండి. మీ అప్పులన్నీ పోతాయి. ఖచ్చితంగా చేయండి. చూడండి, ఒకటి చేరిపోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏం చేశారంటే, అతనికి ఇస్తాను అని మాట ఇచ్చారు, ఆ సమయానికి అందకపోతే ఎలా అని ఒక డౌట్ పెట్టారు. కాబట్టి ఆ సమయానికి అందదు, చచ్చేదాకా వాడు అడుగుతూనే ఉంటాడు. మీరు ఆ మాటలు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కాకపోతే అప్పుడు ఇస్తాను, అప్పుడు కాకపోతే ఇప్పుడు ఇస్తాను. మీకు స్పష్టత లేదు. ఎందుకంటే దానికోసం ఒక డిజైన్ చేసుకున్నారు. ఇంకో దగ్గర నుంచి అమౌంట్ వస్తే క్లియర్ చేద్దామని. ఆ అమౌంట్ రాదు, వీడికి ఇవ్వలేము. ఇలా అంతా జీవితం అంతా క్రష్ అయిపోతుంది. కాబట్టి సింపుల్గా ఈ వర్డ్ చెప్పండి, ఫలానా డబ్బులు నేను సమయంలోపు చెల్లించినందుకు కృతజ్ఞతలు చెప్పేసి అమౌంట్ని కొట్టండి, సరిపోతుంది. 40 days కంటిన్యూ చేయండి. 40 daysలో ఎన్ని అప్పులు తీర్చేస్తారో మీకే అర్థమవుతుంది. దానికి ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎవరికి అడిగే అవసరం కూడా లేదు. మళ్ళీ మీరు అది కొట్టేసిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేయొద్దు. ఈ టైం లోపల అతనికి నేను ఇచ్చినందుకు కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ఇక్కడైతే చెప్పేశాం విశ్వానికి కృతజ్ఞతలు చెప్పి, ఇప్పుడు విశ్వమే ఇస్తుంది. మీరేమనుకుంటారంటే రాసేమో కొట్టేసాము, ఎక్కడి నుంచి వస్తాయని డౌట్ వద్దు. మళ్ళీ ఇమ్మీడియట్లీ మనకు ఆ డౌట్ వస్తుంది. దాన్ని వదిలిపెట్టాడు, మీకు ఎక్కడి నుంచి వస్తే ఉంది. మళ్ళీ ఆ సమయం లోపల ఇస్తానన్నాను, దానికోసం ఇంకో దగ్గర అప్పు చేయాలనే ఆలోచన రానివ్వకండి. అది కూడా ఉంటుంది మనకి. ఎందుకంటే అది వస్తే ఇది ఇవ్వాలి, లేకపోతే ఆ సమయంలో చెప్పాను కాబట్టి అది వస్తుంది, అందుకని ఇది ఇస్తాను. ఇలాంటి పిచ్చి వద్దు. స్పష్టత అనేది ఉండాలి. మీకు నమ్మకం అనేది ఫస్ట్ ఉండాలి. నమ్మకం అనేది అమ్మ లాంటిది. అది అమ్మ అనేది ఎంత నమ్మకమో నమ్మకం కూడా అంతే. కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా నాకు విశ్వం ఇస్తుంది అనే కాన్ఫిడెన్స్ దాన్ని నమ్మండి. నమ్మేసి రాసి పెట్టండి. ఓకే, ఇది అయిపోయింది. ఇక మళ్ళీ మనకు దైనందిక జీవితంలో ఎన్నో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నో బిల్లులు మనం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు కరెంట్ బిల్లు కానీ, లేకపోతే రెంట్ కానీ. ఏమవుతుందంటే 25th వరకు మన దగ్గర డబ్బులు ఉంటాయి. కరెక్ట్ ఫస్ట్ కానీ రెంట్ ఇద్దామంటే డబ్బులు ఉంటాయి. అంతలోపు ఇంకేదో కొత్త సమస్యలు వచ్చి పడతాయి. పడేసి రెంట్ ఇవ్వలేని పరిస్థితి కూడా ఎంతోమంది ఉన్నారండి. ఎందుకంటే నా దగ్గర వస్తారు క్లయింట్స్, చాలామంది వస్తారు. వాళ్ళ చిన్నదే అది, కానీ వాళ్ళకి అది ప్రాణం మీద ఉంటుంది. అది అలాంటి వాటి ఏమైనా ఉంటే చిన్నగా వర్డ్స్ రాసుకోండి. నేను అన్ని రకాల బిల్లుల్ని సమయంలోపు చెల్లించినందుకు కృతజ్ఞతలు. ఎంత బాగుంది చూడండి. నేను అన్ని రకాల బిల్లులను, అంటే కరెంట్ బిల్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదో ఎనీథింగ్, మీకు క్రెడిట్ కార్డ్ బిల్ కావచ్చు. ఒక ఆయన అయితే ఒక 5-6 లక్షలు క్రెడిట్ కార్డు బిల్లు చేసుకున్నాడు. ఎలా కట్టాలో అర్థం కాక నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు చేశాడు బాగానే ఉంది. నా దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది అర్థం కాదు. గురుగారు ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. నేను పలానా వస్తే అనుకున్నాను, కట్టేద్దాం అనుకున్నాను, కానీ కట్టలేకపోయాను. ఇప్పుడు ఏంటి, అందరూ నన్ను ప్రెషర్ చేస్తాను. ఈ వర్డ్ రాయండి అని చెప్పాను. 1.5 monthలో మొత్తం క్రెడిట్ కార్డు బిల్ కట్టిస్తాడు. ఎంత ఈజీ ఉందండి. చాలా ఈజీ. కాబట్టి అన్ని రకాల బిల్లులను నేను సకాలంలో చెల్లించినందుకు కృతజ్ఞతలు. ఈ వర్డ్ రాయండి. మీరు ఫస్ట్ రాగానే ఎలా కట్టాలని ఎదురు చూసే అవసరం ఉండదు. ఏదో రకంగా మీకు ఒక ఇన్కమ్ సోర్స్ రావడం కానీ, ఏదో ఒక అవకాశం వచ్చేసి మీరు కట్టడం జరుగుతుంది. ఎంత బాగుంది చూడండి. ఏం లేదండి, సింపుల్గా మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అంతే మన సబ్జెక్ట్లో. దీంట్లో ఎక్కడ కూడా ప్రార్థనలు కానీ, ఆ దైవం కానీ, పూజలు కానీ ఇట్లాంటివి ఏమి లేవు. ఇక్కడ నువ్వే దైవం అని చెప్తున్నావు. దైవ వాక్కు ఎంత గొప్పది. నువ్వు దైవం అన్నప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాట అది ఎంత గొప్పది ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచన రాలేదు మీకు. నేను చెప్తే ఎలా అవుతుంది అనుకున్నారు. మీరు దైవం, ముందు అది గుర్తెరగండి. దైవ పదార్థం మీలో ఉంది కాబట్టి మీరు ఏది చెప్తుంది అయిపోతుంది. సింపుల్. ఎంత ఈజీ ఉంది, అంతే కదా. అదే పాజిటివ్ వర్డ్. ఎస్, అది ఎవరు చెప్తున్నారు? మామూలు మనిషి చెప్పట్లేదు. ఇప్పుడు నేను దైవం అని చెప్పుకున్నారు. మీరు ఏమన్నారు? అహం బ్రహ్మస్మి, నేనే దైవం అన్నారు. తత్వమసి అన్నారు, మొత్తం నేను అయి ఉన్నానన్నారు. ఇంకా మళ్ళీ మీరు చెప్పినాక కాకపోవడం. మీరు చెప్పినట్టే ప్రకృతి ఉంటుంది, మీరు చెప్పినట్టే విశ్వం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కలిగి అంత నమ్మకంతో మీరు చెప్పండి. ఏ బిల్లుల గురించి కానీ, డబ్బుల గురించి కానీ, ఇచ్చే కిరాయిలు కానీ, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ కావచ్చు, అప్పులు కావచ్చు, ఎక్కడ కూడా మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఈ 3-4 వర్డ్స్ని కంటిన్యూగా వల్లవేయండి. అవసరమైతే రాసుకోండి. మీకు ఇంకేం పని లేదు. ఇక నుంచి ఇవే చేయాలి. ఇక మీరు ఆ తర్వాత